ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ. ఇద్దరు పెద్దవారు ఆటోలో ఒక పాపని తీసుకుని వచ్చారు. వాళ్ళకి సంబంధించిన ఈ బ్యాగ్ ఆటో నుంచి పడిపోయింది. ఏమనుకోకుండా వాళ్ళకి అందజేస్తారా? నేను గత కొద్ది రోజులుగా దేవుళ్ళ మొహం చూడడం మానేశాను. దేవుళ్ళ గుళ్ళకు రావడం మానేశాను. అందుకే లోపల అడుగు పెట్టలేను. దయచేసి కాస్త ఇచ్చేయండి. మీకు ఇబ్బంది కలిగించుంటే నన్ను మన్నించండి. మీరు మీకు ఎందుకంత దూరం చేసి మాట్లాడుతున్నావు? మనం దగ్గరగా లేం కదా. ముందు సంచి ఇచ్చేయండి. అవును, పూజ సామాను నిజంగానే ఆటోలో పెట్టావా? సరిగ్గా గుర్తు తెచ్చుకో. శివ నేనెలా మర్చిపోతానండి. ఈ మధ్య నీ బుద్ధి కాస్త మందగిస్తోంది. ఇంట్లో నుంచి సంచిని బయటికి తీసుకురావడం మీరు కూడా చూశారు కదండి. హ, అంటే నేను నీకు బుద్ధి మందగించింది అని అన్నానని నాకు చత్వారం ఎక్కువైందని అంటున్నావా? ఏమైంది నారాయణ గారు? మీకు వినికిడి సమస్య ఉందా? నా కంఠశోష మీకు వినిపించట్లేదా? నా సహధర్మచారిని పూజ సామాను కాస్త పోగొట్టింది. ఇప్పుడు పాపకి నామకరణం చేసి అఘోరించేదెలా చెప్పండి? ఇదేనా? ఆ? ఇదే నాయనా. ఎక్కడ దొరికింది బాబు? నాకు దొరకలేదండి. మీరు ఆటోలో వస్తుండగా దారిలో పడిపోయిందంట. అది చూసిన అవని అనే అమ్మాయి తీసుకొచ్చి నాకు ఇచ్చింది. అవని వచ్చిందా? అవని గొప్ప పేరు. ఆ అమ్మాయి మీకు తెలుసా బాబు? అదే, ఇంతకు ముందు మీకు పరిచయం ఉందా అని. ఎందుకు అడుగుతున్నానంటే, ఇందులో మా మనవరాలి నామకరణానికి సంబంధించిన సామాగ్రి ఉంది. ఇది దొరకకపోయుంటే కార్యక్రమం వాయిదా పడేది. మంచి ముహూర్తం పోయుండేది. అందుకే ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుందామని అడిగాను. బయట ఉండుంటుంది. అలాగా? రాశాంత, మనం వెళ్ళి అమ్మాయిని కలిసొద్దాం. వీలైతే నామకరణానికి ఆహ్వానిద్దాం.
అవనిని ఇక్కడికి రమ్మని పిలిచావా? లేదమ్మా. పిలిచే ఉంటాడు. ఈ రకంగా చూసుకుంటే అవని ఇంటికి రావద్దని చెప్పి ఇలా గుళ్ళ దగ్గర పార్కుల దగ్గర కలుసుకుంటున్నట్టున్నారు. దొంగచాటుగా కలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీరిష్టం వచ్చినట్టు ఊహించుకోకండి. మీరు నేను ఇక్కడున్నా అవని గుళ్ళోకి రావడానికి ఇష్టం చూపించలేదు. అమ్మా, అవని అంటే నువ్వేనమ్మా? ఆ, ఆ, అవునండి. ఈరోజు గొప్ప సహాయం చేశావమ్మా. సహాయమా? అదేనమ్మా, ఇందాకొక అబ్బాయితో సంచి పంపించావు కదా. ఓ, అది మీరే కదూ? క్షమించండి, ఏదో ధ్యాసలో ఉండి గుర్తించలేదు. మిమ్మల్ని ఆటోలో ఫాలో అయ్యి వచ్చాను. అయితే చాలా దూరంలోనే పడేసుకున్నట్టున్నావు. మ్, నీ వలన మా మనవరాలి నామకరణోత్సవానికి విఘ్నం తప్పిందమ్మా. మనవరాలా, ఈ అవనికి థ్యాంక్స్ చెప్పమ్మా. శివ శివ, మరొక్కసారి నీకు కృతజ్ఞతలమ్మా. అమ్మా అవని, నువ్వు కూడా వచ్చి కాసేపు నామకరణ ఉత్సవంలో కూర్చోవచ్చు కదా. నేను రాలేనండి, మీరు వెళ్ళండి. దేనికైనా అమ్మవారి సంకల్పం ఉండాలండి, అప్పుడే జరుగుతుంది. అవును శాంత, ఈ దేవీ నవరాత్రుల నాడు అమ్మవారు ఎప్పుడు ఎక్కడ ఎవర్ని ఎలా కరుణిస్తుందో, ఎవరి మీద తన కటాక్షం చూపిస్తుందో మనం ఊహించలేం. సరేనమ్మా, నామకరణానికి సమయం అవుతుంది. మేం బయలుదేరతాం. అలాగేనండి. పాపకి మంచి పేరు పెట్టండి. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు రాని పేరుని పెట్టండి. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.